దేవరా మూవీ గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా మనందరం వెయిట్ చేస్తున్నాము. ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ అవడంతో ఈ ఒక లెవెల్ ఆఫ్ అంచనాలు ఆల్రెడీ సినిమా మీద ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే వచ్చినటువంటి సాంగ్స్ రెండు కూడా మూడోది వచ్చినట్టుంది. అది నేను దావూద్ ఏ సాంగ్ అది నేను పెద్దగా వినలేదు కానీ ఈ ఫస్ట్ టూ మాత్రం అసలు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఆఫ్ కోర్స్ సెకండ్ సాంగ్ కాపీ సాంగ్ అయినా కూడా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. జనాలు బాగా వింటున్నారు, రీల్స్ లో వస్తుంది. సో సాంగ్స్ ఈ రెండు సాంగ్స్ వల్ల కూడా సినిమా మీద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అండ్ ఫస్ట్ వచ్చినటువంటి టీజర్ ఉంది కదా, అది కూడా చాలా బాగుండింది. అయితే ఇప్పుడు ట్రైలర్ రాబోతుంది 10వ తారీఖున ఈ మూవీ సంబంధించినటువంటి ట్రైలర్. ఆ ట్రైలర్ వస్తే మాత్రం ఇక పీక్స్ కి వెళ్తుంది ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అనే మాట వినిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొరటాల శివ ట్రైలర్ లోనే మొత్తం స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తారు. 90% స్టోరీ, 90% ఆయన సినిమాల్లో ట్రైలర్ లోనే చాలా విషయాలు చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అయితే మనకి ఉన్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తుంది ఇప్పటికి. దేవర మూవీకి సంబంధించి స్ట్రాంగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తుంది. 125 crores ఓన్లీ తెలుగు స్టేట్స్ లో అయిందని తెలుస్తుంది. అంటే నైజాంలో తెలంగాణ ప్రాంతంలో 45 కోట్లు, ఆంధ్రలో 55, సీడెడ్ లో 25. ఈ రకంగా ఈ సినిమాకి సంబంధించి వ్యాపారం జరిగినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ సుమారు 200 కోట్ల వరకు కూడా షేర్ బిజినెస్ నడిచినట్టు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే దేవరాకి ఇప్పటికే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 155 కోట్లు చెల్లించి దేవరాకు సంబంధించిన రైట్స్ ని, కంప్లీట్ ఆల్ లాంగ్వేజ్ రైట్స్ ని తీసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే, అంటే 2 వారాల్లో, ఈ మంత్ ఎండ్ కి సినిమా రిలీజ్, కానీ 2 వారాలకి ముందే మీకు ఒక అన్బిలీవబుల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తోంది దేవరా మూవీ. ఎందుకంటే ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్ లో ఇప్పటికే 5 లక్షల టికెట్ల వరకు అమ్ముడైనవి అని చాలా బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 27న రాబోతున్నటువంటి సినిమాకి అప్పుడే ఈ లెవెల్లో ప్రీ సేల్ రావడం అనేది బిగ్గెస్ట్ థింగ్ కింద చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రీ సేల్స్ లో ఈ సినిమా 1 మిలియన్ క్రాస్ చేసేసింది. ఇట్లా చేయడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ ఇదే అనే మాట చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా ప్రీ రిలీజ్ లోనే, అంటే ప్రీ సేల్స్ అంటాం, సారీ, ప్రీ సేల్స్ టికెట్స్ లోనే ఈ లెవెల్ ఆఫ్ 1 మిలియన్ మార్క్ డాలర్స్ అందుకోవడం అనేది అసలు అన్బిలీవబుల్ రికార్డ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దాంతో చాలా ఫాస్ట్ గా ఈ రకమైనటువంటి థింగ్ ని అచీవ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా దేవరయ్య అంటున్నారు. అండ్ అట్లాగే 1 మిలియన్ మార్క్స్ కనుక చూసుకుంటే ఎన్టీఆర్ కి ఇది 8వ 1 మిలియన్ మార్క్ దాటినటువంటి సినిమాలు లెక్కేసుకుంటే ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కి 8th ఫిలిం కింద ఇది కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ సినిమా పట్ల ఇండియాతో పాటు ఓవర్సీస్ లో ఏ రకమైనటువంటి ఎక్సైట్మెంట్ ఉంది జనాలకి అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఆచార్య లాంటి ఒక డిజాస్టర్స్ డెబికల్ తో వస్తున్న కొరటాల శివ ఎట్లా కంబ్యాక్ ఇస్తాడు, ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలైనా అని అందరూ కోరుకుంటున్నారు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తర్వాత ఫ్లాప్ వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఒక మంచి స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేశాడు అంటున్నారు. మీకు టైటిల్ చూస్తే దేవ ప్లస్ వర, ద ఫాదర్ సన్ స్టోరీ కింద మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూడాలి మరి ఓవరాల్ గా ఓవర్సీస్ లో ఇంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న మూవీ, ఇండియాలో కూడా అదే లెవెల్ ఆఫ్ ప్రీ రిలీజ్ నడుస్తున్నటువంటి మూవీ, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నటువంటి మూవీ, ఎట్లా ఈ ఫిలిం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది వెయిట్ చేసి చూడాలి.